శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. నేను అనుకుని మీరు చాలా మంచిగా ఉంటారు కదా. ఇవైతే మన గణేష్కి సంబంధించి యాక్చువల్గా మార్నింగ్ అప్డేట్స్. ఈ వీడియోలో అయితే మనం చాలా మంచి అప్డేట్స్ అయితే జరుపుకుంటాం. అండ్ అలాగే కొన్ని ఏవైతే మెయిన్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో జరుగుతాయి. అండ్ అలాగే గణేష్కి సంబంధించి ఇంకా చాలా డీటెయిల్స్ అయితే వేయడానికి పోతున్నాం ఈ వీడియోలో. తప్పకుండా అయితే ఇప్పుడు నుంచి వీడియోస్ అనేవి లాస్ట్కి చూడండి. ఎందుకంటే ఇంకా చాలా తక్కువ రోజుల్లోనే వినాయక చవితికి దాంట్లో వర్క్స్ అనేవి చాలా ఎక్కువ ఫాస్ట్గా నడుస్తున్నాయి కదా. మాటల్లో కాకుండా అన్ని అప్డేట్స్ చేసుకుంటాను, మీకు చూపెడతాం. 1 సెకండ్స్ మీ అందరికి జై శ్రీరామ్ గైస్. మీరైతే చూసుకోవచ్చు లాంగ్ వ్యూ గైస్, మొత్తం వైడ్ యాంగిల్, మొత్తం అంటే వైడ్ యాంగిల్ అంతా మండపం కనిపిస్తుంది. మన గణేష్ మహారాజ్ బిట్ట కనిపిస్తుండు మీకైతే. ఇప్పుడైతే మెల్లమెల్లగా దూరం నుంచి అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేసుకుందాం. స్నేక్స్ వర్క్ 3 స్నేక్స్ ఆర్ పెండింగ్ అయితే ఇంకా పెండింగ్ ఉంది. సైడ్ ఫేసెస్ 100% కంప్లీటెడ్. దానిపైన శాండ్ పేపర్తో శాండ్ చేయడం జరిగింది. ఎంత అంటే చాలా స్మూత్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఫినిషింగ్ దీనిపైన మనం డైరెక్ట్ కలర్ వర్క్ అనేవి చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడైతే వైట్ సిమెంట్ అనేది లాస్ట్ వీడియోలో అయితే ఓవర్ అయిపోయింది. ఇప్పుడైతే ఆ వీడియోలో మనం ఆ వైట్ సిమెంట్ అన్లోడ్ అయితే చేయడానికి పోతున్నాం. అండ్ అది ట్రక్కి సంబంధించి అయితే మనం కలరింగ్ అనేది మళ్ళీ చేస్తాం. ఎందుకంటే చాలా కొద్దిగా ఇట్లా అచ్చుస్ అనేవి పడ్డాయి కొన్ని డ్రాప్స్కి, మట్టికి సంబంధించి. అండ్ అలా టైర్ పైన చూసుకోవచ్చు కొద్దిగా మళ్ళీ కలరింగ్ అనేది జరుగుతుంది. వినాయక చవితి ఏ విధంగా అయితే గణేష్కి మనం కలర్ చేసుకుంటాం, దాంతోనే ఈ ట్రక్ అనేది చేసుకుంటాం గైస్. అండ్ అలాగే నేనైతే ఒక అప్డేట్ అనేది చూపట్టాలి. ఏదైతే పంచకు సంబంధించి డిజైన్ చేసినాం, దానికి ఏవైతే క్రాక్స్ వచ్చినాయి అవన్నీ ఫిల్లింగ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీనిపైన డైరెక్ట్ కలర్ అనేది కొట్టచ్చు గైస్. ఎంత మంచి లుక్ అనేది వస్తుంది ఈసారి. కానీ ఈడైతే ఒక డిజైన్ అనేది వస్తుంది. అదైతే లాస్ట్ ఫైనల్ వర్క్లో అయితే మనం చేద్దాం గైస్. ఎందుకంటే జ్యువెలరీ వర్క్ అనేది లాస్ట్లో అవుతుంది ఎప్పుడైనా. ఇప్పుడైతే మనం ట్రక్ నుంచి వైట్ సిమెంట్ అన్లోడ్ అయితే చేసుకుందాం. అండ్ ఇప్పుడైతే మనం మిక్సింగ్ అనేది చేసుకుంటాం గైస్ వైట్ సిమెంట్కి. ఎందుకంటే ఇప్పుడైతే వర్క్ అనేది వైట్ సిమెంట్తో అయితే మనం చేసుకుంటాం. షాల్వాకి సంబంధించి వర్క్ అనేవి. అండ్ ఇది లాస్ట్ లేయర్ గైస్. ఇది ఎప్పుడే మనం చేస్తున్నాం. ఆల్రెడీగా ఫస్ట్ లేయర్ అండ్ అలాగే సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయినాయి. ఇదైతే గణేష్కి సంబంధించి లాస్ట్ లేయర్ షాల్వాకి. ఆ షాల్వాకి ఒక త్రీ లేయర్స్కి డిజైన్ వస్తుంది. మీరైతే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అర్థం అనేది అయిపోతుంది. ప్రస్తుతం అనేది డో అనేది మీరైతే చూసుకోవచ్చు. మనం కొద్దిగా టైం పడుతుంది కదా డోకి అనేది. ఎందుకంటే కొద్దిగా వాటర్ కలపాలి, మళ్ళీ దాంట్లో కొద్దిగా ఇట్లా మిక్స్ చేయాలి, వాటర్ కలపాలి, మిక్స్ చేయాలి. ఆ ప్రాసెస్తో చేస్తేనే మాత్రం డోలకు అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు దీంతో మనం ఏ వర్క్స్ చేస్తామంటే గణేష్కి సంబంధించి షాల్వాకి ఒక డిజైన్ అయితే వస్తుంది. అంటే 3 ఇట్లా లైన్స్ టైప్ అయితే ఒకటి వస్తుంది. అదైతే ఇప్పుడు మనం దీంతో రెడీ అయితే చేసుకుంటాం. అండ్ అలాగే హ్యాండ్స్ పైన వైట్ సిమెంట్ అప్లై అయితే చేసుకుంటాం కదా. ఇప్పుడైతే మనం ఆ వర్క్స్ అయితే చేసుకుందాం. అండ్ షాల్వాకి అయితే మనం అప్లై చేసే ముందు కొంచెం ఆ పార్ట్ని అయితే కొద్దిగా ఈ కట్టర్తో అయితే కట్ చేసుకుంటున్నాం ఆరితోని. దాని తర్వాత దానిపైన వాటర్ అనేది పోసేస్తున్నాం. ఎందుకంటే అది డైరెక్ట్ దానిపైన వైట్ సిమెంట్ పెడితే అది అప్లై అనేది కాదు, అంటే మళ్ళీ పడిపోతుంది. కొద్దిగా ఇట్లా సర్ఫేస్ అనేది కొద్దిగా సాఫ్ట్ ఉండకుండా ఉండాలి దానిపైన ఇంకోటి లేయర్ అప్లై చేయడానికి. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు ఒక లేయర్ అనేది అప్లై అయిపోయింది. ఇదైతే సెకండ్ లేయర్. మనమైతే మొత్తం వీడియోకి అయితే మేము ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపెడుతున్నాం. ఎందుకంటే లెంత్ అనేది లేకపోతే చాలా ఎక్కువ అయిపోతుంది వీడియోది, అందుకనేసి. అండ్ చాలామంది అయితే వీడియోని చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తలేరు. అండ్ అలాగే వీడియోకి అయితే ఈవినింగ్ అప్డేట్స్ అయితే, మార్నింగ్ అప్డేట్స్ అయితే చాలామంది అయితే చూస్తలేరు. అలాగైతే చేయకండి. మనమైతే వీడియోస్లో చాలా ఎక్కువ అప్డేట్స్ అయితే చూపెడుతున్నాం. నిన్న అయితే 2 వీడియోస్ వచ్చినాయి. 2 వీడియోస్లో సైడ్ ఫేస్కి సంబంధించి 100% వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే కొంతమంది అయితే అడగడం జరుగుతుంది, బ్రదర్ మినీకి అయితే గణేషుని హైదరాబాద్ ప్లేస్లో తీసుకుపోయి గణేషుడు పక్కన పెడతారా అనేసి. కాదు బ్రదర్, మనం అయితే ఇంట్లోనే పూజ చేసుకోవడం. ఒక 9 to 10 days అయితే పూజ అనేది జరుగుతుంది. అండ్ దాని తర్వాత నిమజ్జనం అనేది జరుగుతుంది ట్యాంక్ బండ్లో. అండ్ అలాగే ఇది నేనైతే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేసిన. అండ్ గైస్ మీకైతే చాలా థ్యాంక్స్ గైస్. ఇంకా నేను అనుకోని నిన్న ఇంకా మొన్న లేకపోతే మనకి 16,000 సబ్స్క్రైబ్ అయితే మనం రీచ్ అవుతాం. దానికోసం చాలా థ్యాంక్స్. అండ్ గైస్ మనమైతే ఒక టాస్క్ అయితే తీసుకుందాం. వినాయక చవితి ఎండ్ ఎవరికైతే మనం 50K సబ్స్క్రైబర్ అయితే రీచ్ కావాలి. ఇదైతే మీకోసం చాలా చిన్న టార్గెట్. మీరైతే తప్పకుండా నాకు తెలిసి ఇదైతే కంప్లీట్ చేస్తారు. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే ఒక 100 lakhs అయితే తప్పకుండా కంప్లీట్ చేయండి. అండ్ అలాగే 50 lakhs కమెంట్లో అయితే ఒక డెస్టినేషన్ టైప్ చేయండి కదా మీరైతే. అండ్ ఇప్పుడు వరకు అయినా వర్క్స్ అయితే చూసుకోవచ్చు. ఒక సైడ్లో ఆల్మోస్ట్ షాల్వాన్ కంప్లీట్ అయిపోయింది. మనం బ్యాక్ సైడ్ నుంచి మొత్తం వర్క్స్ అనేది చేస్తున్నాం కదా గణేష్కి సంబంధించి. ఎందుకంటే ఆ యొక్క శోభయాత్ర టైప్ అయితే జరుగుతుంది కదా బయట ట్యాంక్ బండ్లో వర్క్ తీసుకొని పోయేటప్పుడు. అప్పుడైతే గణేషుడు మొత్తం బ్యాక్ సైడ్ నుంచి నేను మీకు మొత్తం డీటెయిల్ అయితే చూపెడతాను కదా. గణేషుడిని మండపం లోపల ఎందుకు పడతాయి అంటే మండపం నుంచి లోపల పెట్టడం, మళ్ళీ తీయడం, దాని మధ్యలో చాలా ప్లేస్ అనేది వస్తుంది కాగేది. ఎందుకంటే మండపం లోపల చేయబోయే అంత ప్లేస్ అనేది లేదు. మన మండపం అయితే కొద్దిగా గణేషుడికి తగ్గదడుగా అయితే కట్టుకున్నాం, కొద్దిగా పెద్దగా అయితే కట్టుకోలే. ఎందుకనేసి బయట తీసి వర్క్స్ అనేవి చేసుకోవాలి. అండ్ మనం ఒక్కటే బయటకు తీయడం అయితే లేదు, ఎందుకంటే వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఈసారి. నేను అనుకోని ఇప్పటికి ఒక 16 kg ప్లస్ అయితే ఉంటుంది.
అండ్ గైస్ మన గణేష్ మహారాజ్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో ఒకటి ఐడి అయితే ఉంది. మీరైతే తప్పకుండా ఐడీలో అయితే అనేది ఒక చాలా చిన్న టార్గెట్ అయితే ఇస్తున్నా. ఒక 5 డేస్లో ఆ ఐడి పైన ఒక 1000 ఫాలోవర్స్ అయితే కంప్లీట్ చేయండి. నేను కొన్ని చాలా చిన్న టార్గెట్, ఎందుకంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడి జస్ట్ క్రియేట్ చేసినాం మనమైతే. ఒకసారి ఐడి పేరు అయితే ఇక్కడ రాసిన అండ్ అలాగే ఒకసారి చెప్తున్నా, NB/creation/నీరజ్ అండ్ ర్యాండ్. ఇక నీరజ్ అనేది అది నేమ్, NBకి ఫుల్ ఫామ్ నీరజ్ భాటిగస్. చాలామంది అయితే అడగడం జరుగుతుంది. అండ్ అలాగే సండే రోజు అయితే ఒక లైవ్ వీడియో అయితే వస్తుంది. తప్పకుండా లైవ్ వీడియోకి అయితే అందరూ చూడండి గైస్, చాలామంది అయితే చూస్తలేరు. ఒకవేళ మీరు నార్మల్ వీడియో చూస్తే మీకు అయితే తెలిసిపోతుంది లైవ్ వీడియో వస్తుందని. అండ్ అలాగే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా లైవ్ వీడియో కోసం. చాలా థ్యాంక్స్ గైస్ వెయిట్ చేయడానికి. అండ్ అలాగే సండే రోజు అయితే వస్తుంది కదా, ఈ సండేకి తప్పకుండా అండర్ అయితే తప్పకుండా చూడండి. అండ్ ఇవే కదా ఇప్పుడైతే మనం చేసుకుంటున్న అప్డేట్స్ కదా మీరైతే చూసుకోవచ్చు. హ్యాండ్కి సంబంధించి సాఫ్ట్ ఫినిషింగ్ అనేది ఇస్తున్నాం. అండ్ అలాగే అరిచే వర్క్స్ అనేది చేసుకుంటున్నాం కదా లడ్డూకి సంబంధించి. అండ్ కదా మనమైతే ఈసారి రియల్ లడ్డు అయితే పెట్టడానికి పోతున్నాం. దానికి సంబంధించి అరిచేది కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటుంది. పోయినసారి ఏ విధంగా అయితే ఉండే, పోయినసారి అయితే మనం డూప్లికేట్ లడ్డు అయితే పెట్టినాం కదా. అంటే రియల్ లడ్డు పెట్టడానికి చాలా కారణం అయితే ఉండొచ్చు నేను అనుకొని. కానీ నేనైతే ఇక్కడ ఒక ఫోటో అయితే షో చేస్తున్నా. రియల్ లడ్డు పెట్టేటప్పుడు హ్యాండ్ ఏ విధంగా ఉంటుంది, లేకపోతే పెట్టకపోతే ఏ విధంగా అయితే ఉంటుంది, మీ ఫొటోస్లో అయితే అర్థమైపోతుంది. మీరైతే పైన చూడొచ్చు కదా, 2 ఫొటోస్ అయితే ఉన్నాయి. అండ్ కదా మనమైతే రియల్ లడ్డు పెడుతున్నామని ఇటు సైడ్ ఫోటోకి అయితే యారో అయితే పెట్టినా కదా, ఆ విధంగా అయితే ఈసారి చేయడానికి పోతున్నాం. అండ్ గైస్ అందుకనేసి చేయి అనేది స్ట్రైట్గా అయితే ఉండబోతుంది, ఏ విధంగా అయితే ఆ ఫోటోలో ఉంది. అండ్ గైస్ మనమైతే ప్రతిసారి మీకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే నా ఓల్డ్ సబ్స్క్రైబర్ మీకు తెలిసి ఉంటుంది. మనం అన్ని ఇట్లా అప్డేట్స్ అనేవి ఫోటోతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే ఫొటోస్లో చూపితే ఇంకా చాలా క్రియాలిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ కావచ్చు. ఎందుకంటే మనం చెప్పేది ఒకటి, ఫోటోతో చూపితే ఇంకా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. అండ్ అలాగే గైస్ మీ అందరికైతే చూసుకోవచ్చు ఇప్పుడు ఎంత వర్క్స్ అనేవి అవుతున్నాయి. నేను అనుకోను గైస్ ప్రాబబ్లీ రేపు అయితే ఎర్త్ వర్క్ అనేది కావచ్చు. ఎందుకంటే ఎర్త్కి ఇంకా టైం అనేది ఎక్కువ పడుతుంది. ఎర్త్కి వరకు ఎట్లా వేసుకుంటామంటే కదా, మనం వైట్ సిమెంట్కి పేస్ట్ లెక్క వేసి దానికి గడ్డికి 2 సైడ్స్ చుట్టినాక దాన్ని అప్లై అయితే చేసేస్తాం. దాని తర్వాత దానిపైన క్లాత్ ఫినిషింగ్ అయితే వస్తుంది. అదే ఒక 3 లేయర్స్ అయితే వస్తాయి కదా. నేను అనుకోని 3 లేయర్స్ అయినా కంపల్సరీగా అయితే వస్తాయి ఎర్త్ పైన. అండ్ దాని తర్వాత మెల్లమెల్ల అన్ని వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకా కొన్ని రోజులు అనేది ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ అలాగే 13th ఆగస్ట్ రోజు అనేది మన కలర్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది కంపల్సరీగా. అండ్ అలాగే దాని మధ్యలో చాలా మంచి అప్డేట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు ఎంత మంచి లుక్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడైతే మనం అటు సైడ్ షాల్వా కంప్లీట్ చేసేసినాం. సేమ్ ప్రాసెస్ అనేసి నేనైతే మీకు చూపట్టలే. అండ్ కదా మీరైతే చూసుకోవచ్చు మొత్తం అయితే అప్లై అయింది. అండ్ కదా ఈవినింగ్ అప్డేట్స్లో అయితే మనం ఆశీర్వాదం చేయి అయితే రెడీ చేసుకుంటాం. అందుకనేసి ఆ వీడియోకి అయితే మీరు తప్పకుండా లాస్ట్ రోజు చూడాలి. ఎందుకంటే అరిచేయి అనేది ఆ వీడియోలో రెడీ అయిపోతుంది. మెయిన్ మన గణేశుడు ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. అండ్ కదా ఇవే కదా ఈ వీడియోలో అయిన అప్డేట్స్ని అయితే పొద్దుగాల స్కూల్కి పోవాలనేసి కొద్దిగా లేట్ అవుతుండే. అందుకనేసి నేను వీడియో అయితే తొందరగా ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేసి వెళ్ళిపోయినా. ఇదే కదా ఈ వీడియోలో అయిన అప్డేట్స్ మీరైతే చూసుకోవచ్చు. టాటా బై బై గైస్. అండ్ ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ పైన కొత్త ఉంటే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. కమెంట్లో జై శ్రేష్ అని టైప్ చేయండి.